ఎంత వయసు ఈ రాయికి? చాలా అండి ఉంటుంది. పప్పు రుబ్బేయడం వేసేయడం. 60 years ఇంకా పైన ఉంటుంది. ఇక్కడ పెద్ద అప్పుడు ఏం లేవు, పెద్దది ఉండేది ఇక్కడ. ఓ అమ్మ ఏం వేసేవాళ్ళు, పొగలు కక్కుతూ. మా తోడుగా ఉండేవాడండి అన్ని హెల్పింగ్కి. ఓకే, మా తోడుగా ఉండేవాడు. 70 years ఏం వచ్చేవాళ్ళు. టిఫిన్లు అంటే టిఫిన్లు, అడ్డాలు, ఇడ్లీలు అంటే ఇడ్లీలు, పూరీలు వేసేవాళ్ళు. పూరీలు ఇడ్లీలు తెగ తినేసేవాళ్ళు. రెడీగా ఉండేది ఉప్మా. ఏం లేదు సార్ ఉప్మా ఉంది సార్ అంటే చాలు సార్ తీసుకురామయ్యా, అది ఉంటే చాలా తీసుకురా అని వేసి చట్నీ తినేసాక ఆకులు నాకేటో వెళ్ళిపో. అబ్బబ్బా ఎంత టేస్ట్. అమ్మ నాన్న దానికి క్వాంటిటీ కౌంటింగ్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టేవారు. ఈ రోజుల్లో మీ నాన్నగారు చేసేవారా ఇది? నాన్న అమ్మ నాన్న. మా నాన్నగారి పేరేంటి? బాలమ్మ. బాలన్న. అమ్మ చనిపోయాడు. శకుంతల. అమ్మ పేరేంటి? శకుంతలది ఏంటి? శకుంతలాదేవి. శకుంతలమ్మ. శకుంతలమ్మ. మీ పేరేంటి? నాది శ్రీనివాస్. కేరళ వెళ్ళారు. నాకు బాగా పరిచయం. అబ్బా ఏమిటి అందరికీ తెలుసు. మొత్తం ఒకటే మాట అంటారు ఏంటి, సప్పర్లో టిఫిన్లు అంటే టిఫిన్లు. అందరూ నాకేసేవాళ్ళు, ఆకులు నాకేసేవాళ్ళు. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆకులు కూడా నాకేయాలనిపించేది. అంత బాగుంది. సో ఒకప్పుడు బిజీగా చాలా మంది ఆకలిని తీర్చిన ఈ రుబ్బు రోలు ఇప్పుడు మూలన ఇలా పడింది. 70 సంవత్సరాల రుబ్బు రోలు. ఇంకా ఎక్కువే, 70 ఏళ్ళు ఇంకా ఎక్కువే ఉంటుంది. 80 ఏళ్ళు ఉంటుంది ఈజీగా. ఏంటి 58 ఉంటుందమ్మా, 58, 59 నుంచి ఉంటుంది ఇది. ఎందుకంటే 60కి మాకే ఇదైపోయింది. 60 నుంచి వచ్చేసింది, ప్రాజెక్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఆగేవాళ్ళు. లారీ వెళ్ళినా ఇక్కడ, బస్సు వచ్చినా ఇక్కడ ఆగాల్సిందే.